ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకాలు నిజంగా నక్కతోక తొక్కినట్టే. వారిని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు. రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో వాళ్ళకి పెనుమార్పులు సంభవించబోతున్నాయి. వృశ్చిక రాశి వారి జాతకాలు నమ్మలేని అదృష్టం పట్టబోతుంది. అసలు రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారి జాతకాలకు పొందబోతున్న అటువంటి కాలం ఎలా ఉంటుంది? అలాగే వృశ్చిక రాశి వారి యొక్క ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లాభాలు పొందబోతున్నారు? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులకు పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారు అధిపతి కుజుడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయేటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ వృశ్చిక రాశి వారి జాతకులకు పొందబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో అదృష్టం ఎలా ఉంటుంది అంటే నక్కతోక తొక్కినట్టుగా అన్నట్టుగా మీ జీవితం అనేది మారబోతుంది అని చెప్పాలి. మరి రేపటి నుంచి 2030 సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి జాతకులకు పొందబోతున్నటువంటి అదృష్టం కాలమేనని ఏ విధంగా ఉండబోతుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని గ్రహణం 11వ ఇంట్లో ఉండడం కారణంగా వీరికి అన్ని విషయాలలోనూ అద్భుతంగా ఉన్నాయి. ఆర్థిక విషయానికి వస్తే కనుక ఈ సమాజంలో బ్రతకాలంటే మెయిన్గా ఇంపార్టెంట్ డబ్బే కదా. డబ్బు లేకపోతే గౌరవంతో పాటుగా పేరు కూడా కోల్పోతామని చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి రేపటి నుంచి 2036 వరకు కూడా గ్రహణ మార్పులు బాగా ఉన్నాయి. ఆ కారణం వల్ల ఆర్థిక విషయాలకు వస్తే అంటే ఆర్థికంగా డబ్బు అనేది వృశ్చిక రాశి జాతకులకు మంచిగా సంపాదిస్తారని చెప్పుకోవాలి. ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు. అలాగే అకస్మాత్తుగా ధనలాభం కూడా కలగబోతుంది. అలాగే మీకున్న అప్పులు బాధలన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలోనే మీకు ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి మీకున్న అప్పుల సమస్యల దగ్గర నుంచి పూర్తిగా బయటపడతారు. అలాగే ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. కానీ గ్రహణ నిర్మాణాలు కానీ, వ్యవసాయం కానీ, లేదంటే ఎక్కడైనా భూములు మీరు కొనాలనుకుంటున్నా సరే ఈ సమయంలో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో వాటిని మీరు కొనుక్కోలేని అవకాశం అనేది ఎక్కువగా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగం పరంగా మీకు ఎటువంటి లోటు అనేది లేదు. ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అటువంటి వారి కోసం ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు మీపై అధికారులు కానీ, మీ తోటి సహజీవులతో కానీ మీరు కొంచెం ఆచితూచి మాట్లాడడం చాలా ఉత్తమము అని చెప్పుకోవాలి. ఏదైనా ఒక పని పట్ల ఒక మాట గనక తప్పుగా మాట్లాడినట్లయితే అదే పెద్ద గొడవగా జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తను వహించాలి. వ్యాపారపరంగా వీరికి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు. ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఇదే మంచి సమయంగా కనిపిస్తుంది. ఏదైనా సరే పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక దానికి 10 రూపాయలు పెట్టితే 1000 రూపాయలు వచ్చే అదృష్టం బాగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. అలానే మీరు వ్యాపారం చేసే విషయంలో కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు అందరూ కూడా మీకు సహకారులుగా అందిస్తారు. ఈ క్రమంలో మీకు కొత్త వ్యక్తి కూడా పరిచయం కాబోతున్నారు. అంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఆలోచించకుండా ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మేమంటే మాకు తెలుసు, మేము ఎంత విజయానికైనా సరే సాధించగలం అన్న పట్టుదల మీద మీరు పెట్టుకొని ప్రతి దాని గురించి కూడా మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తే కనుక విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు అని చెప్పుకోవాలి. వారి కారణంగా మీ జీవితం మారడం ఏంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి. వారి కారణంగానే మీ జీవితం మరింతగా అద్భుతంగా మారబోతుంది. అప్పటికప్పుడు ఈ పరిచయం అయినా సరే
మిమ్మల్ని ఎవరు పూర్తిగా అర్థం చేసుకునే విధంగా వారు అర్థం చేసుకుని మీకు సపోర్ట్ చేయాలని ఆలోచన అనేది వారు కలుగుతుంది. ఆ వ్యక్తి మీరు ఎటువంటి లాభాలు చేస్తే లాభాలు వస్తాయో ప్రతి విషయం కూడా ఆ వ్యక్తికి తెలిసి ఉండబోతుంది. కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దాంట్లో మీకు సపోర్ట్ చేయాలని ఆలోచన వీరికి కలిగి మీకు ఉన్నత స్థానం వైపు ఎలా వెళ్ళాలో మీకు నేర్పించాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా సరే సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే కనుక మీరు వాటిని పాటించడం చాలా ఉత్తమము అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి సంతానం విషయానికి వస్తే గనక వీరు సంతానంపై కొంచెం దృష్టిని సారించాలి. ఎందుకంటే ఈ సమయంలో సంతానం విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సంతానం కోసం దూకుడుగా కలిగి ఉండడం వలన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వీరికి అర్థం కాని పరిస్థితి మీకు ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తను అయితే వహించాలి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామ్యం నుంచి మీకు మంచి మద్దతు ఉన్నందువలన రేపటి నుంచి 2036 వరకు కూడా కుటుంబ పరంగా అలాగే ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. మీ పిల్లలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయాలలో కాస్త జాగ్రత్తను వహించవలసి ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి ఉన్నటువంటి విద్యార్థులకు విషయానికి వస్తే కనుక విద్యార్థులు విద్యను పైన ఆసక్తి కలిగి ఉంటారు. ఈ సమయంలో పోటీ పరీక్షలు కూడా మీరు విజయాన్ని పొందబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో అంతా మీరు చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడితే గనక మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. రేపటి నుంచి 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారు ఎన్నో మార్పులు అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. వీరి జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయాలు కాబోతున్నారు. అలాగే మీరు ఎప్పుడు చూడండి, అలాగే కుటుంబ జీవితంలో మనశ్శాంతి, వైవాహ జీవితంలో కూడా ప్రశాంతత కలుగుతుంది. ఇలా దాదాపుగా అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇలాంటి విషయంలో ఎటువంటి సందేహమే అయితే లేదండి. ముఖ్యంగా ఈ కాలం అనేది వృశ్చిక రాశి వారి జాతకులకు ఎంతో అదృష్టపరంగా ఉంటుంది. వీరి జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలాగే ఉండబోతుంది. ఎందుకు అంటే ఎటువంటి సందేహం అయితే లేదండి. డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటున్నారు. అలాగే వచ్చిన డబ్బును పాటు వీళ్ళు స్థిరాస్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా వీరికి డబ్బుని బాగా వస్తుంది ఈ సమయంలో. కాబట్టి పేదవారికి దాన ధర్మాలు చేయడం చాలా ఉత్తమం. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇక రేపటి నుంచి కూడా 2036 వరకు కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, మీకు ఎటువంటి విషయంలో కూడా మీరు జాగ్రత్తను వహించాలి, మీరు ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్నారు కదా. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.